నారాయణాయని నోరార పిలువా నారాయణాయని నోరార పిలువా కన్నుదోయి నిలచి ఆడేను కలసి కన్నుదోయి నిలచి ఆడేను కలసి శ్రీహరికి సరిదైవమిక లేదు మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనినా ఫలం ఈ నర జన్మము కనినా ఫలం నారాయణ హరి నారాయణ 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 లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ అని నిరంతరం దైత్యకుమారుల చేత నారాయణ స్మరణం చేయిస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. భూలోకంలో ఉన్నప్పుడు చేయించాడు ఆయన. నారాయణ అని నోరారా పిలిస్తే మన కళ్ళ ముందు నిలబడి నిరంతరం మనతో కలసి మెలసి ఆడుతూ ఉంటాడు ఆ శ్రీ మహావిష్ణువు. శ్రీహరికి సాటి వచ్చే దైవం ఈ ప్రపంచంలో మరొకడు లేడు. మనకి తల్లి తండ్రి గురువు బంధువు దైవం సమస్తం నారాయణుడే అని పలికే మహానుభావుడు ఆయన. ఆ ప్రహ్లాద కుమారుడి దగ్గరికి వెడితే మీకు హరి ఉన్న స్థానం చెబుతాడు, నిశ్చింతగా ఆయన దగ్గరికి వెళ్ళండి అనగానే ఈ ఋషులంతా బ్రహ్మదేవుడికి నమస్కరించి పాతాళానికి వచ్చారు. ఆ పాతాళంలో ప్రత్యేకంగా రసాతలము అని ఒక ప్రాంతం ఉన్నది. పాతాళంలో మళ్ళీ 7 ఉన్నాయి. అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం. వీటిల్లో రసాతలం అనే ప్రాంతంలోనే ప్రహ్లాద కుమారుడు నిరంతరం ఉండి నివసిస్తూ అక్కడున్న రాక్షసులందరి చేత నారాయణ స్మరణ చేయిస్తూ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం నిరంతరం పొందుతూ ఉంటాడు. ప్రహ్లాదుడు ఎంత అదృష్టవంతుడండి. ఆయన పిలిస్తే ఎదురుగుండా నరసింహస్వామి వారు తాండవం ఆడతాడు. లక్ష్మీ రూపంతో అమ్మవారు, నారాయణ రూపంతో విష్ణువు ఆయన దగ్గరే ఉంటారట. ఆ యోగం ఎవరికీ పట్టలేదు. అందుకే ఎక్కడ పుట్టాము అనేది ఎక్కర్లా. నువ్వు రాక్షసుడిగా పుట్టావా, భూతంగా పుట్టావా, ప్రేతంగా పుట్టావా, మానవుడిగా పుట్టావా, ఆ మానవుల్లో మళ్ళీ ఏ జాతిలో పుట్టావనే బెంగేం పెట్టుకోవద్దన్నాడు వేదవ్యాసుడు. భక్తితో నారాయణ 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 అని విడిచిపెట్టకుండా జపం చెయ్యి. నిరంతరం హరినామ సంకీర్తనం చెయ్యి. తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, పడుకున్నా, నిద్రపోతున్నా, వేళాకోళం ఆడుతున్నా, హాస్యం ఆడుతున్నా, సర్వకాల సర్వావస్థలలో నారాయణ స్మరణం విడిచిపెట్టకుండా ఉంటే నీ కళ్ళ ముందే నారాయణుడు తాండవం ఆడతాడు. ఆయన కోసం వైకుంఠం నువ్వు వెళ్ళక్కర్లా, వైకుంఠమే నీ కోసం దిగొస్తుంది. వైకుంఠం నీ కోసం దిగొస్తుంది అన్నాడండి ఆయన. నువ్వు వైకుంఠానికి వెళ్ళడానికి శ్రమించకు, వైకుంఠమే నీ దగ్గరికి రావాలంటే ఇదే మార్గం. ఎప్పుడూ హరికీర్తనం చెయ్యంతే. హరి 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 అని ఊపిరున్నంత వరకు హరికీర్తనం చెయ్యి, నువ్వు తరిస్తావు. ఈ హరికీర్తన రావాలంటే ఏం చేయాలని చెప్పాను మీకు ముందే. సత్సాంగత్యం చెయ్యి. నీచులతో స్నేహం చేయకూడదు. ఇప్పుడు ఇందాక చెప్పిన కథలో చూడండి, వాణి ఎంత గొప్పది. అద్భుతమైన నియమాలు కలిగి కూడా ఒక నీచురాలు వేశ్య యొక్క మాటలు విన్నది, బొట్లో పడిపోయింది, గురుద్రోహం చేసింది, దెబ్బతినేసింది, అంతే పిశాచం అయిపోయింది, అల్లాడిపోయింది. కాబట్టి మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండవలసింది సాంగత్య విషయంలో. నీచులతో ఎప్పుడు సాంగత్యం చెయ్యొద్దు. అసలు సాంగత్యమే వద్దు, కానీ నీచులతో అసలు సాంగత్యం చెయ్యొద్దు. సంగము విడువగ వలయును సంగము విడువంగ కడున శక్యమైన చేయంగవలయు సత్సంగము సంగరుజకు నౌషధంబు సద్భజనమిలన్. స్నేహమే వద్దు. ఒకవేళ స్నేహం చేయకపోతే బ్రతకలేము అనుకుందాం కాసేపు. సాంగత్యం లేకపోతే ఈ కలియుగంలో బ్రతకలేము. ఎవరో ఒకటి సహకారం మనకు కావాలి. ఒకరితో ఒకరు స్నేహం చేయకపోతే ఓ 2-3 కలిస్తే కానీ కొన్ని పనులు అవ్వవు. అటువంటిప్పుడు ఏం చెయ్యాలి? సాంగత్యం, సత్సాంగత్యం చెయ్యాలి. సంఘం అనగా స్నేహము ఒక రోగమైతే ఆ రోగానికి మందు సత్సాంగత్యము. అందుకని సంగము విడువంగ కడున శక్యమైనా, స్నేహము చెయ్యకుండా బ్రతకడం కష్టమైనప్పుడు చేయంగవలయు సత్సంగము, సత్సాంగత్యం చెయ్యాలి. నాయన
ఎవరితోటి స్నేహం లేకపోతే బ్రతకడం కష్టం కనుక సాంగత్యం చెయ్యి. ఆ సాంగత్యం సాధువులతో చెయ్యి, మహాత్ములతో సాంగత్యం చెయ్యి. సాంగత్యం అనే రోగానికి మందు వంటిది అన్నారు. అందుకని పూర్వకాల్లో సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. సత్సాంగత్యం చేస్తే క్రమంగా నిస్సాంగత్యం వస్తుంది. ఎవరితో స్నేహం చేయకుండా ఏకాంతంగా జపం చేసుకునే శక్తి నీకు ఇస్తుంది. ఈ నిస్సంగత్వం వల్ల ఏమవుతుంది? నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం తొలగిపోతుంది. మొదట సత్సాంగత్యం చెయ్యి. సత్సాంగం వల్ల క్రమంగా అందరికీ అతీతంగా ఎవరితో సంబంధం లేకుండా ఏకాంత జీవనం గడపగలుగుతావు, నిస్సంగత్వం వస్తుంది. దానివల్ల మోహం తొలగిపోతుంది. ఇల్లు నాది, కుటుంబం నాది, ఇతడు నావాడు, నా వ్యక్తి అనే భ్రమ తొలగిపోతుంది. వస్తువుల మీద, మనుష్యుల మీద మోహం తొలగిపోతుంది. ఇది నాదే, నాకు కావాలనే కోరిక తొలగిపోతుంది. ఈ నిర్మోహత్వం వల్ల ఏమవుతుంది? నిశ్చలతత్వం ఏర్పడుతుంది. అంటే మనస్సు ఎక్కడికి వెళ్లకుండా కేవలం పరమాత్మ మీదే లగ్నమవుతుంది. అప్పుడేమవుతుంది? ఆ నిశ్చలతత్వం వల్ల జీవన్ముక్తి, బతికొండగానే నువ్వు భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతావు. వస్తువుల మీద వ్యామోహం లేదు, మనుషుల మీద వ్యామోహం లేదు. ఇది నాకు కావాలనే కోరిక పోయింది. అదే జీవన్ముక్తి అంటే. బతికొండగానే వాడు ఏ వస్తువుతోటి అటాచ్మెంట్ లేక, సంబంధం లేక డిటాచ్డ్గా ఉంటాడు. అప్పుడు అతడు బ్రతికి ఉన్నప్పటికీ ముక్తిని పొందినట్టే అవుతాడు. జీవన్ముక్తుడు అంటే వాడు. ఇది కొంచెం సాధనలో పొందవలసిందే తప్ప అంత తేలిగ్గా రాదు. అది రావాలంటే సత్సాంగత్యం చెయ్యాలి. ఆ సత్సాంగత్యం వల్ల ఏమవుతుంది? ప్రహ్లాద కుమారుడు వంటి వాళ్ళు మనకు దొరుకుతారు. అటువంటి సాధువులతో స్నేహం చేస్తాం గనక ప్రహ్లాదుడు, వ్యాసుడు, పరాశరుడు, పుండరీకుడు ఇటువంటి వాళ్ళతో స్నేహం చేయాలట. వాళ్ళంతా భాగవతోత్తములు. భాగవతోత్తములతో స్నేహం చేస్తే మనం బాగవుతాం. నాతో తిరిగితే ఎంతసేపు రామకృష్ణ అనిపిస్తాను, సరైన మార్గంలో నడిపిస్తాను, దానివల్ల ఈ లోకంలోనూ భుక్తి లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. ఇక్కడ ఈ సత్సాంగత్యం వల్ల ముందు భుక్తే వస్తుంది. మనకి ఏ పని మంచిదో ఆ పని చేస్తాం, తర్వాత ముక్తి వస్తుంది. పాపాత్ములతో స్నేహం చేస్తే ముందు వ్యసనాలు, నీచత్వం అన్నీ వస్తాయి, చివరికి భ్రష్టత్వం వస్తుంది. అందుకని ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ, సౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదోద్ధవ, విభీషణ, ఫల్గునాదీన్ పుణ్యాన్ యమాన్ పరమ భాగవతాన్ స్మరామి. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, సుకుడు, సౌనకుడు, భీష్ముడు, దాల్భ్యుడు, రుక్మాంగదుడు, ఉద్ధవుడు, వీళ్ళంతా ఎవరన్నమాట? పరమభాగవతోత్తములు. భగవద్భక్తుల్ని భాగవతులు అంటారు. నిత్యం భగవంతుడు తప్ప ఇంకేం అక్కర్లేదు వీళ్ళకి. అందుకని వీళ్ళని పుణ్యాన్ యమాన్ పరమభాగవతాన్ అన్నారు. వీళ్ళంతా పుణ్యాత్ములు. యమాన్ అంటే వీరు, పరమభాగవతోత్తములు. వీళ్ళని ఏం చేయాలి? స్మరామి, స్మరిస్తున్నాను. మళ్ళీ వాళ్ళందరి పేర్లు ఒకసారి చెప్పేసుకుందాం. అందరూ కూడా నాతో పాటు మీరు కూడా అనండి చక్కాను. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుక, సౌనక, భీష్మ, దాల్భ్యాన్, రుక్మాంగద, ఉద్ధవ, విభీషణ, ఫల్గునాదీన్ పుణ్యాన్ యమాన్ పరమభాగవతాన్ స్మరామి. అందులో ఎత్తుకోవడం ప్రహ్లాదుడితో ఎత్తుకున్నారు. ఆ ప్రహ్లాదుడు భాగవతోత్తముడు. ఆయనతో ఉండడం వల్ల రాక్షసులు మారిపోయారు కదా. రాక్షసులు గోమాంసం తినడం మానేశారు, హింస మానేశారు, నారాయణ అన్నారు, ఐశ్వర్యం బాగా పొందారు దానివల్ల. అసలు నిజం చెప్పాలంటే జనకుడి దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర ఉందండి? కానీ జనకుడు భాగవతోత్తముడు. ప్రహ్లాదుడికున్న ఐశ్వర్యం ఎవరి దగ్గర లేదు, ఎందుకంటే భాగవతుడు కనుక. లక్ష్మీదేవి విష్ణు స్మరణ చేస్తే వచ్చి మన దగ్గర కూర్చుంటుంది. మా ఆయన్ని ఇక్కడ స్మరిస్తున్నారా అని అక్కడికి వచ్చి కూర్చుంటుంది. నారాయణుడిని తిరస్కరిస్తే లక్ష్మి అక్కడ ఉండదు. కాబట్టి విష్ణువుని విడిచి లక్ష్మిని పట్టుకోకూడదు. విష్ణువుని పట్టుకుంటేనే లక్ష్మి అక్కడికి వచ్చి తీరుతుంది. శివ అంటే పార్వతి వస్తుంది, కానీ శివుని తిట్టి అమ్మ పార్వతి మీ ఆయన్ని గెంటేస్తున్నాను నువ్వురా అంటే ఎందుకు వస్తుందండి?
వాళ్ళు పరమపతివ్రతలు కనుక భర్తల్ని విడిచిపెట్టి వాళ్ళు ఉండరు అక్కడ. అందులో ఎక్కడ నారాయణ స్వరం ఉంటుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. కళకళలాడిపోతుంది ఆ ప్రాంతం అంతా. ఆనందం తాండవిస్తుంది, ఆరోగ్యం ఉంటుంది, శాంతి ఉంటుంది. అటువంటి భాగవతోత్తముడి దగ్గరికి ఈ ఋషులంతా వచ్చారు. కేవలం 3 ప్రేతాలను బాగు చేయడానికి వీళ్ళంత ప్రయత్నం చేశారండి. అది మహాత్ముల లక్షణం. బోడి ప్రేతంతో మనకేం అనుకోలే. వాళ్ళు ఏదో అడవిలో వెళ్ళారు. ఆ అడవిలో పెడుతుంటే ఒక ప్రేతం, పక్కన బ్రహ్మరాక్షసుడు, మళ్ళీ ఇంకో ప్రేతం, మొత్తం 3 తగిలాయి. అవి భూతాలో ప్రేతాలో రాక్షసులో. అవి కనపడ్డాయి. అవి ఏడ్చి కాళ్ళు పట్టుకున్నాయి, రక్షించమన్నాయి. వాటి పూర్వజన్మ చెప్పాయి. మాకు ఎందుకు వచ్చిందండి, మా యాత్ర మేము పోతాం, మా ఫ్లైట్ టైం అయిపోయింది అనుకున్నారా? మాకు ఫ్లైట్ టైం అయిపోయిందండి, టైట్ షెడ్యూల్ అండి, మేము మీ గురించి పట్టించుకోమండి అనలేదు వాళ్ళు. అంటే వాళ్ళు ఋషులు కారు. ఋషులకున్న బాధ ఏంటంటే ఎవరైనా రక్షించండో అంటే ఆ రక్షించడం కోసం ఏదైనా చేస్తారు పాపం. అందుకని తీర్థయాత్రకి వెడుతున్న వీళ్ళు ఈ ప్రేతాల కోసం బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మదేవ వాటిని రక్షించాలి, మాకు కూడా పుండరీకాక్షుడున్న స్థలం కావాలని అడిగితే, అయితే వెళ్ళి భాగవతోత్తముడు ప్రహ్లాదుణ్ణి పట్టుకోండి అన్నాడు బ్రహ్మ. అందుకని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పాతాళానికి వచ్చారు. కాబట్టి ఈ కథ అంతా మళ్ళీ మనం మర్చిపోకూడదనమాట. ఏమిటి కథ ప్రారంభం? యాత్రకెడుతున్న ఉద్దాలకాది మహర్షులకి 3 భూత ప్రేతాలు కనబడ్డాయి. అవి ఏడ్చాయి, కాళ్ళు పట్టుకున్నాయి, వాటి పూర్వజన్మ చెప్పాయి, రక్షించమన్నాయి. రక్షించడం కోసం ఇప్పుడు వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు పాతాళానికి వెడితే ప్రహ్లాదుడు చెబుతాడు ఎక్కడ విష్ణువు ఉన్నాడో ఆ స్థలం ఏమిటో తెలుసుకుంటేనే ఈ ప్రేతాలకి విముక్తి అనగా వీళ్ళంతా ఇప్పుడు పాతాళానికి వచ్చారు. అక్కడ ప్రహ్లాద కుమారుడు పరమభాగవతోత్తముడు సుందరాకారుడు దర్శనించాడు. మంచి జుట్టు ఉంటుంది, గిరదాల జుట్టు వెనక్కి వేళ్లాడుతూ ఆ జుట్టుతో ఉంటాడు ఆయన. ముందు కనపడేది ప్రహ్లాదుడికి గిరదాల జుట్టు కనపడింది టండోయ్. అదేంటండి కర్మ జుట్టు గురించి వర్ణించారు అంటే భాగవతోత్తములకి అది కూడా ఒక అందం అనమాట. ఆ తల వెంట్రుకల్లో ప్రతి రోమము కూడా రామ రామ అనే రోమంటది. అసలు అళినీలాలక ఈసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రుక్మిణీదేవి గురించి వర్ణించారండి భాగవతంలో. ఆవిడ గురించి ఎత్తుకుంటే ఏమన్నారు? అళినీలాలక. తుమ్మెద ఎలా ఉంటుందో ఆవిడ తల వెంట్రుకలు అలా నల్లగా ఉన్నాయి అంటే ఎత్తుకోవడం ఆ జుట్టు గురించి ఎత్తుకున్నారు. విష్ణువు గురించి ఎత్తుకున్నారు. ఆయన కూడా చక్కగా ముంగురులు కలిగి ఉన్నాడు. గురువు గారి గురించి వర్ణించాలి, ముందు ముంగురులే వర్ణించాలి. తద్వారా భగవంతుడి యొక్క భక్తులకి ఆకర్షణలో ప్రధానమైన ఆకర్షణ ఈ శిరోజములు. ఈ శిరోజములు జటాజోటములుగా కనపడతాయి. వాటిల్లో ప్రతి వెండ్రుక భగవన్నామస్మరణమే చేస్తుంది. భాగవతుల వెంట్రుకలు రామ రామ అంటాయి. అదే మామూలు వాడి తల వెంట్రుకలు అయితే అబ్బే అవి రామారామ అనవు, ఇంకేమో మాట్లాడుతూ ఉంటాయి. అందుకే మిగతా వాళ్ళకేమో ఈ జుట్టు అందం కాదు, భక్తులకి జుట్టే అందం అన్నారు. ఆ ముఖంలో వర్చస్సు, తల వెంట్రుకల్లో వర్చస్సు, నడుములో వర్చస్సు, చేతుల్లో వర్చస్సు, అవన్నీ భగవత్ స్వరూపాలే. ఇప్పుడు అటువంటి ఆ ప్రహ్లాదుడిని ముంగురులతో ఉన్నటువంటి వాడిని కిరీటధారిని నిరంతర హరినామస్మరణ పరాయణుడిని చూడగానే ఉద్దాలకాదులు జయ జయ ప్రహ్లాద కుమార అన్నారు. అప్పుడు ప్రహ్లాద కుమారుడు వారందరికీ మహర్షులు కనుక సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. పరమభాగవతోత్తములు ఋషులు బ్రాహ్మణోత్తములు కనపడితే నమస్కారం చేస్తారు, అది వారి సంస్కారం. అందుకే ప్రహ్లాదుడు వాళ్ళందరికీ పాద నమస్కారమే చేశాడు. చేసి వారందరికీ అర్ఘ్యం పాద్యం అన్నీ ఇచ్చి ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టి, భాగవతోత్తములారా, ఇంతమంది ఇక్కడికి రావడంతో నా జన్మ ధన్యమయ్యింది. నేను మీ కింకరుణ్ణి, ఆజ్ఞాపించి నా చేత పని చేయించుకోండి. నేను మీకోసం ఏం చెయ్యమంటే అది చేస్తాను. ఏం చేయమంటారు? నా కర్తవ్యం ఏమిటి అనగా అప్పుడు వాళ్ళు, నాయన ఈ కలియుగం ఎలాంటిదో నీకు తెలుసు కదా. మాతా నాస్తి, పిల్లలకి తల్లి అక్కర్లేదు. పితా నాస్తి, తండ్రి అక్కర్లేదు. పెద్దల మీద గౌరవం ఉండదు. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉండదు. ఎప్పుడు చూసినా తగాదాలు పడుతూ ఉంటారు. అర్థం మీద తప్ప ఇంక దేని మీద దృష్టి ఉండదు. డబ్బు తప్ప ఏమి అక్కర్లేదు. కలియుగ మానవులకి పెద్ద జబ్బు, మొదటి జబ్బు డబ్బు.
పెద్ద జబ్బేమిటిట? డబ్బే. మన గుండెకాయలు లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటే మీరు ఒకసారి చేయబెట్టి చూడండి, గుండె మీద చేసుకుంటే లబ్ డబ్ అనే శబ్దం వస్తుంది. ఈ కలియుగంలో లబ్బు పోతుంది. లబ్బు పోయి డబ్బు 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 అని మాత్రమే అంటాయట గుండెకాయలు. అందరికీ డబ్బు పెచ్చ పట్టేస్తుందట. ఎక్కడ చూడండి డబ్బు 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 డబ్బు. ఎందుకో తెలియదు. పోనీ ఈ డబ్బు వీడు అనుభవిస్తాడా? డబ్బు దాచడమే తప్ప దానివల్ల సుఖాలు పొందలేడు. కలియుగంలో తింటే అరగదు, తినకపోతే నీరసం, మంచి గొడ్లు కట్టుకోలేడు. పూర్వం చక్కగా అద్భుతమైన మంచి పంచెలు, అంచు పంచెలు కట్టుకునేవారు. ఇప్పుడు ఇక్కడ దాకా ఉండే దరిద్రపు లాగులు, లాగోటి కట్టుకుని విమానాశ్రయాల్లో కనపడుతూ ఉంటారు. ఎయిర్పోర్టుల్లో ఎలుగుబంటికి ఎక్కువ, పీతకి తక్కువ అన్నట్టుగా ఉంటాడు వాడు, రోతగా. ఆ దిక్కుమాలిన ఆ శరీరం ఇక్కడ దాకా లాగు వేసుకుని భల్లోకల్లాగా ఆ శరీరం ఏమిటది కనపడతా, రోమాలు కనిపించుకుంటున్నాను. పైనేమో ఆ వయసులో వాళ్ళు బనీని వేసుకుంటే అందం. ఈ దిక్కుమాలాడు వేసుకుంటాడు అదేదో ఒక దిక్కుమాల ఒక కాఫీ షర్టో టీ షర్టో, అదేమో చెమట కంపుతూ ఉంటుంది, వాసన ఒకటే దరిద్రం అన్నమాట. ఇవి కాక ఆ ఉన్నదాన్ని మళ్ళీ సగం ప్రదర్శిస్తూ ఉంటాడు. అందరూ అలాగే ఏడిసారులేండి. ఎందుకు వచ్చింది రామరామ అనడానికి వీలు లేకుండా అయిపోయింది. ఏదో మీలాంటి భాగవతోత్తములు కాబట్టి నా ఎదురుగుండా ఇలా కాస్త మంచి ప్యాంటు షర్టు పూర్తిగా కనబడేలాగా, ఇది శరీరం కనబడకుండా ప్యాంటు షర్టు కనబడేలా కూర్చుంటున్నారు. ఇక్కడ దాకా లాగులు ఏమిటా, వేసుకోవడం ఏంటి? ఏదో ఒకటో క్లాసులో వేసుకునేవాళ్ళం ఎల్కేజీలో పూర్వం. వీడు ఎప్పుడు చూసినా ఎల్కేజీ గడే, ఎన్ని కేజీలు బరువు ఎక్కినా ఎల్కేజీయే. ఏమిటో తెలియదు, అలా వేసుకోవటం, ప్రదర్శించటం. ఏమన్నంటే ఇవి మా హక్కులు అనడం. లేని పని కూడా, ఎందుకని మేము కూడా మాట్లాడడానికి లేకుండా ఉంది. ఇది హక్కు అంటే రేపొద్దున మళ్ళీ ఇంటి ముందు టెంట్ వేస్తారు. మా హక్కులకి భంగం కలిగిస్తూ ఉపన్యాసంలో మాట్లాడాడంటారేమోనని మాట్లాడడానికి లేకుండా అయిపోయింది. జుగుప్సాకరమైన ఆహార్యం, వ్యాహారం అన్నీ ఒకటే ఉన్నాయి. బట్టలు అలాగే ఉంటున్నాయి, మాటలు చూస్తే అసభ్యంగా ఉంటున్నాయి. ఒక పవిత్రమైన మంచి భాష లేదు కదా. సంస్కృతం పోయింది. పోనీ ఆ వచ్చిన భాష కూడా ఏం మాట్లాడతాడో తెలియదు. ఎంతసేపు గొడవ, గందరగోళం, ఏమనుకుంటున్నారో తెలియదు, ఏమి తింటున్నారో తెలియదు. అసంస్కార భోజనం. ఏళ్ల తరబడి నిలవ ఉన్నటువంటి ఆ బజ్జీలు, అవి ఎప్పుడో మాంధాత గారు పెట్టిన కొట్టు, అది ఆ నూనె మరుగుతూ ఉంటుంది, అందులోనే బజ్జీలు, అవే పకోడీలు, అవి తింటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. నిజంగా నేను చాలా తక్కువ చేసి చెబుతున్నాను. మీలో ఎవరికైనా అనుమానం ఉంటే చూడండి, ప్రభాస ఖండంలో కలియుగము గురించి వర్ణించిన శ్లోకములు చదువుతూ ఉంటే ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యింది. అవి చెప్పలేక కొన్ని నేను షార్ట్ చేసి కట్ చేసి చెబుతున్నాను. కానీ వ్యాసుడు ఉన్నదన్నట్టుగా చెప్పేశాడు. అది కూడా ఉద్దాలకాది మహర్షులు చెప్పిన మాట పని, ఇంకోటి చెప్పిన మాటలు కాదు. నాయన ప్రహ్లాద కుమార, ఈ కలియుగం గురించి నీకేం చెప్పమంటావు? ప్రాయేణ నగ్నాహ, ఎక్కువ మంది నగ్నులే తిరుగుతారు. అంటే గుడ్డలు ఉన్నాయా అంటే ఉంటాయి, ఉండవా అంటే ఉండవు, అలా ఉంటారట. వేసుకోకుండా గుడ్డలతో తిరుగుతారు. స్త్రీలు పురుషులు అలాగే ఉంటారు. ఆహారం జుగుప్సాకరంగా ఉంటుంది. పశు సంభోగనం కుర్యాత్, వాళ్ళు అలా ఉంటారట. పశువులతో సంభోగిస్తారని రాశాడండి అందులోను. మేకలు, కుక్కలు మొదలైన వాటితో కూడా విచ్చలవిడిగా తిరుగుతారు. భయంకరమైన అనారోగ్యాల పాలైపోతారు. చీమలు, దోమలు, కాకులు, కుక్కలు, నక్కలు కూడా తినేస్తారు. పిల్లులు కూడా తింటారట అందులో రాశాడు. నేనేం చెప్పట్లే ఇందులో, మీకు ఎవరికైనా అనుమానం వస్తే చూడండి. అందులో పిల్లుళ్ళు కూడా తింటారు, అన్నీ తినేస్తారు. తిననిదంటూ ఏం లేదు. మనిషి డైరెక్ట్గా తింటే కేసు కనుక. కేసు లేదని ఎత్తేయండి, నరమాంస భక్షణ చేయొచ్చు అంటే మనుషులు పిక్కు తినేస్తారు. మనుషులు పిక్కు తినడం కాకపోతే ఏమిటంటే, మనిషిని తీసుకెళ్ళి చంపేసి వేళ్ళు కోసేసి ముక్కల కింద ఏ మొక్క కోసి తలో చోట పారేయడం అంటే ఇది కూడా ఒక విధమైన నరమాంస భక్షణే. ఇది క్రూరత్వమే. మనిషికి క్రూరత్వం పెరిగిపోతుంది. చంపడంలో ఎంత నిర్దాక్షిణ్యంగా చంపాలో అంత నిర్దాక్షిణ్యంగా చంపుతారు. భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు మోసగించుకుంటారు. అన్నదమ్ములు వంచుకుంటారు. ఆస్తుల కోసం కొట్టుకు తెచ్చిపోతారు. ధనము తప్ప ఇంక ఏదీ లేకుండా అయిపోతుంది. రాత్రి నిద్రపోవడం పోయి పగలు నిద్రవుతారు. నిశాచరాహ గృహే సంతి. రాత్రి నిద్రపోవడం మానేసి
పగలు నిద్రపోతూ రాక్షసులు తయారవుతారట. నిశాచరులు అంటే 2 అర్థాలు. రాత్రి తిరిగేవాళ్ళు. కలియుగంలో గృహే గృహే నిశాచరాహ అంటే ఏ ఇంట్లో చూసినా రాత్రిళ్ళు తిరిగేవాళ్ళు ఉంటారు. పగటిపూటేమో గాఢంగా నిద్రపోతారు. ఏదో ఈ రాత్రిపూట మెలకుగా ఎవరిని ఉండమన్నారు నిజానికి? పాపం పోలీసులు గస్తీ తిరగాలి కదండి. అందుకని గస్తీ తిరిగేవాళ్ళు అంటే ఈ పెట్రోల్ వాహనాల వాళ్ళు తిరగాలి, లేదా మిలిటరీ వాళ్ళు తిరగాలి. రాత్రిపూట కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయవలసిన ఏ రైల్వే డ్రైవర్లు పాపం వాళ్ళకి తప్పదు, వాళ్ళ ఉద్యోగం చెప్పితే మనం బతకలేం కనుక వాళ్ళు తిరగాలి. అందరూ అనవసరంగా తిరుగుతారు రాత్రి. జనవరి 1 వస్తుందా చూడండి, రాత్రి అంతా తాగేసి తెల్లవారులు గంతులు వేసుకుని తిరగడం. జనవరి 1వ తారీఖు అసలు మందా? ఆ రోజు విచ్చలవిడిగా తాగి తెల్లవార్లు ఒకటే అరుపులు గందరగోళాలు, ఏమిట పిచ్చి వేషాలు. ఇవన్నీ నిశాచరత్వంలోకి వస్తాయి, అవి మొదలవుతాయి. తర్వాత సంస్కారవంతైన పులిహార దద్యోదనము కట్టు పొంగలి చక్కెర పొంగలి మానేస్తారు. నూడిల్స్ మొదలు పెడతారు. వానపాములు తినడం మొదలెడతారు. అవేవో ఉంటాయి కదా, ఎంత తీసుకొచ్చేసి అందులో వేసేసేసి ఫాస్ట్ ఫుడ్స్ అనే పేరుతోటి అప్పటికప్పుడు తయారు చేసే దరిద్రపాహారం తింటారు. ఇంకా కొన్ని చెప్పాడు, నేను చెప్పలేను నా నోటితోటి, అందువల్ల వాటిని తగ్గించేశాను, పరిహరించినందుకు ఆ వ్యాసుడు నన్ను రక్షించుగాక. ఎందుకంటే నా నోటితో చెప్పలేను, మీరు చదవలేరు, అంత భయంకరంగా ఉన్నాయి ఈ కలియుగంలో. కొండల్ని పిండి చేసేసి అమ్మేస్తారు, చెట్లన్నీ నరికేస్తారు, నీళ్లు కాలుష్యం అయిపోతాయి, జల కాలుష్యం, ఎక్కడ చూసినా మలభూయిష్టం అయిపోతుంది గృహం అంతా కూడా. ఎవరితో తిరుగుతున్నారో తెలియదు, అసలు ఎవరికి ఎవరితో బంధుత్వం ఉందో తెలియకుండా అయిపోతుంది. వంచకాహ దాంభికాహ, అందరూ మోసగాళ్ళు ఎక్కువైపోతారు. కొద్దిమంది మంచివాళ్ళని పక్కన పెడితే ఎక్కువ మంది వంచకులు. దంభాచారం పెరిగిపోతుంది. దంభాచారం అంటే ఏమిటనమాట? శాస్త్ర ప్రకారంగా అర్చనలు చేయరట. ఓ పెద్ద శివలింగం పెట్టి దాని మీద గొట్టం పెట్టి నీళ్లు కొట్టేస్తాడు వాడు, ఇంత పట్టేసుకుని. చూస్తూనే ఉన్నాగా మనం. అప్పుడు అక్కడ భ్రమానందం తప్ప రామానందం ఉండదు. ఇలాంటి దాంభికులు తయారవుతారు. అలాంటి ఈ కలియుగంలో భగవంతుడి క్షేత్రాలు ఎక్కడున్నాయి? శ్రీమన్నారాయణుడు పిలిస్తే ఎక్కడ పలుకుతాడు? కృష్ణుడు లేక మేమంతా అల్లాడిపోతున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించడంతో భూదేవి ఎంతో శోకిస్తున్నది. రక్షించే రక్షకుడు లేక ధర్మం బలం తగ్గిపోయి ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళింది? అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే చదువుతున్నప్పుడు. చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడు ఆత్మపదమునకేగల్, భారకుడు లేక యవ్వని చేరను ధర్మోబు బలుపు చెడి మునినాథ అంటారు భాగవతంలో. ఎంతో గొప్పది ధర్మం. అటువంటి ధర్మాన్ని శ్రీకృష్ణుడు 125 ఏళ్ళు రక్షించాడు. ఆ మహాత్ముడు అవతారం చాలించగానే ధర్మానికి రక్షకుడు లేకుండా అయిపోయాడు. ధర్మం బలం తగ్గిపోయింది, బక్క చిక్కిపోయింది ధర్మం. ఇప్పుడు రక్షకుడు లేక ధర్మదేవత నన్ను రక్షించు అని ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలియటం లేదు. అందుకే కలియుగంలో కూడా నిరంతరం శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపించే స్థలం ఏదన్నా ఉంటే చెబుతామని వచ్చాం. బ్రహ్మదేవుడు నీకు మాత్రమే కృష్ణుడు ఎక్కడుంటాడో తెలుసు అని చెప్పడం వల్ల నీ దగ్గరకు వచ్చాం. పరమ భాగవతోత్తమ ప్రహ్లాద కుమార, నువ్వు పుట్టినప్పుడే హరినామస్మరణం చేశావు, తల్లి కడుపులో ఉన్నప్పుడే హరినామస్మరణం చేసిన మహానుభావుడివి. అందుకే నిన్ను అడుగుతున్నాం అనగానే అప్పుడైనా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అని పలికి, మహాత్ములారా, నిరంతరం రాత్రి పగలు అనే తేడా లేకుండా శ్రీకృష్ణుడు చిందులాడే ప్రదేశములు ఈ భూమండలంలో కొన్నే ఉన్నాయి. అందులో బృందావనము, ద్వారకానగరము అత్యంత ప్రాముఖ్యమైనవి అన్నారు. బృందావనంలో కృష్ణుడు నిరంతరం తిరుగుతూ ఉంటాడు. ద్వారకానగరంలో శ్రీకృష్ణ పరమాత్మ నిరంతరం తిరుగుతాడు. అందుకే
మొన్న మధ్యనేమో 2021లో ద్వారకలో భాగవత సప్తాహం చేశాం. ఈ సంవత్సరం సెప్టెంబర్లో బృందావనంలో భాగవత సప్తాహం చేస్తున్నాం. సెప్టెంబర్ 25న బయలుదేరి వెళ్ళి అక్కడ భాగవత సప్తాహం చేయాలనుకుంటున్నాం. రావాలనుకుంటే తొందరపడాలి, చివరి క్షణంలో వస్తే అవకాశం కుదరదు, తలుపులు మూసుకుపోతాయి. బృందావనంలో అణువణువున శ్రీకృష్ణుడు తిరుగుతూ ఉంటాడు. అణువణువున బృందావనంలో కృష్ణుడు కనపడుతూనే ఉంటాడు. నేను చెప్పడం కాదు, ప్రహ్లాదుడు కూడా చెప్పాడు ఇప్పుడు అదే మాట. మహానుభావులైన ఋషులు చెప్పిన మాట. అక్కడ ఇసుక ఇలా ఒంటికి పూసేసుకోవాలట. బృందావనానికి వెళ్ళగానే ఆ ఇసుక ఒంటికి పూసుకుంటే అదంతా కృష్ణుడి పాదధూళి, అది మనకి తగులుతుంది. అందుకే గోపికలు బృందావనంలో తిరుగుతూ భూదేవితో అన్నారు, అమ్మా భూదేవి, నువ్వు పూర్వజన్మలో ఏం పుణ్యం చేసావమ్మా, కృష్ణుడు ఎప్పుడూ నీ మీద కాళ్ళు పెట్టి తిరుగుతూ ఉంటాడు. మా మీద కాళ్ళు పెట్టమంటే పెట్టడాయన, కానీ భూమి నీ మీద కాళ్ళు పెట్టి తిరిగాడు ఆయన. కిటియై కౌగిట చేర్చను వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుడై ఇట పదచిహ్నములిడే క్రిందటి బామున ఏమి నోచితం మా ధరిత్రీ. అమ్మా భూదేవి, నువ్వు పూర్వజన్మలో ఏమి నోములు నోచి ఇలా భూమిగా మారావు. ఎందుకు ఆ మాట అంటున్నాం మేము? ఎప్పుడు కృష్ణుడు నిన్నే దగ్గరికి తీసుకుంటున్నాడు. వరాహ రూపంలో కౌగిట్లో బంధించాడు, ఇలా కౌగిలించుకుని 2 చేతులతో కోరల మీద పెట్టి వరాహ రూపంలో నిన్ను రక్షించాడు. మళ్ళీ వామనావతారం ఎత్తాడు. వామన రూపంలో కాలితో నిన్ను వ్యాపించి కొలిచాడు. వామన రూపంలో కాలు పెంచాడు కదండి, ఆ పాదం పెంచి ఏం చేశాడు, భూమి మీద పెట్టాడు. మొత్తం భూమిని తన కాలితో కొలిచాడు. ఏదో బట్ట గజం బద్దతో కొలిచినట్టుగా కొలిచాడు వామన రూపంలో. మళ్ళీ ఇప్పుడు కృష్ణావతారంలో ఇక్కడ బృందావనంలో తిరిగి తన పాద ముద్రలు ఇక్కడ ఉంచాడు. బృందావనం అంతా కృష్ణుడి పాదముద్రలతో నిండిపోయింది. ఇలా ఆయన పాద చిహ్నములు నీ మీద ఉన్నాయంటే పూర్వజన్మలో నువ్వు ఏమి నోము నోచి ఉంటావో, ఏ తపస్సు చేసావో, లేకపోతే కృష్ణుడి పాదాలు నీకు దక్కుతాయా అంటారు గోపికలు. నిజంగా బృందావనంలో అణువణువున ఆయన తిరిగాడు కదా, ఎక్కడికి వెళ్ళి అక్కడే కనపడతాడు అనమాట. ఇంకా ద్వారక యవ్వనంలో గడుగు పెట్టడంతో ద్వారకానగర నిర్మాణం చేసి అక్కడే ఉండిపోయాడు. రుక్మిణీ కళ్యాణం జరిగింది అక్కడే. ఇక ద్వారకలో అయితే బృందావనంలో బాలకృష్ణుడిగా కనపడితే ద్వారకానగరంలో రుక్మిణీ సమేతంగా కృష్ణుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఇది ఎంత అద్భుతమైన క్షేత్రం ఆలోచించండి. ఎప్పుడు చూసినా రుక్మిణి కృష్ణుడు అక్కడ నిరంతరం తిరుగుతూనే ఉంటారన్నమాట. ఏ పక్కన చూడండి, బృందావనంలో రాధాకృష్ణులు, ద్వారకలో రుక్మిణీ కృష్ణులు తిరుగుతారు. ఇక్కడ అక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ రాధామాధవులు, అక్కడేమో రుక్మిణీ కృష్ణులు తిరుగుతూ ఉంటారు. ప్రత్యక్షంగా పొండరీకాక్షుడిని అక్కడ చూడొచ్చు. పొండరీకాక్షుడు రక్ష రక్ష అన్నంత మాత్రం చేతనే ఏదో ఒక రూపంలో దర్శనమిస్తాట. ఈ క్షేత్రాల్లో అడుగు పెడితే ఒక్కొక్కప్పుడు మనుషుల రూపంలో, ముష్టివాళ్ల రూపంలో, కుక్కల రూపంలో, తాబేళ్ల రూపంలో, చేపల రూపంలో, ఏదో ఒక రూపంలో కృష్ణుడు దర్శనమిస్తూనే ఉంటాడు. ఆయన ఆ ప్రాంతంలో అంత ఎక్కువగా ఉంటాడు. కారణం, ఇది సృష్టి ఆరంభ కాలంలో ఈశ్వరుడి కంటి వెలుగుతో పుట్టిన దివ్యక్షేత్రం. ఇదంతా ప్రభాస క్షేత్రం అని పిలువబడుతుంది ఈ క్షేత్రం అంటే. అందుకే ఆయనకి అంత ఇష్టం. అనగానే ఈ ప్రభాస క్షేత్ర మహిమలు, విశేషాలు, ద్వారకానగర విశేషాలు చెప్పు. ఇవన్నీ అయ్యాక మేము అక్కడ ప్రేతాత్మల్ని బాగు చేద్దాం అనుకుంటే అప్పుడు ఆయన అన్నాడు, లేదంటే ఆ ప్రేతాత్మలు అల్లాడిపోతున్నాయి, వాటిని ఇక్కడికి తీసుకొస్తాను, ముందు వాటిని బాగు చేయండి, వాటిని కూడా మీ పక్కన పెట్టుకుని వాటిని కూడా శ్రోతలుగా చేసుకుని అప్పుడు ప్రభాస క్షేత్ర మహిమ నా ద్వారా వినండి అన్నాడు ప్రహ్లాదుడు. ఎందుకని, ఈ క్షేత్ర మహిమ అంతా అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈలోపు ఆ ప్రేతాత్మలు అక్కడ అల్లాడిపోతున్నాయి. రెండేమో అటు ఇటు కూర్చున్నాయి, మధ్యలో బ్రహ్మరాక్షసుడు అక్కడ. అనగానే ఈ ప్రేతాత్మలకి విముక్తి ఎలా వస్తుంది ప్రహ్లాద కుమారా అని అడిగారు మళ్ళీ ఉద్దాలక మహర్షి మొదలైన మహర్షులు. దానికి ఒక అద్భుతమైన మార్గం చెబుతున్నాను చూడండి. గోమతి అని పేరు కలిగిన ఒక నదం ఉన్నది. అది నైమిషారణ్యం నుండి ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి? నైమిషారణ్యం నుంచి. నైమిషారణ్యం అన్నయ్యగా వచ్చారు వీళ్ళు చాలామంది. వచ్చిన వాళ్ళు చేయొద్దండి, బోల్డ్ మంది కనపడుతున్నారు. నేను వెళ్ళా.
అక్కడ గోమతి తూర్పు నుండి పడమరకి ప్రవహిస్తుంది. చాలా అద్భుతమైన నదం. చెప్పాక చాలాసార్లు మీకు, పడమర నుండి తూర్పుకి ప్రవహిస్తే నది అంటారు, తూర్పు నుండి పడమరకి ప్రవహిస్తే నదం అంటారు. ఇది గోమతి సరిగ్గా ద్వారక దగ్గర సముద్రంలో కలుస్తుంది. పశ్చిమ సముద్రంలో సరిగ్గా ద్వారక దగ్గరే సముద్ర సంగమం. ఈ గోమతి ద్వారకలో కలుస్తున్న సంగమం దగ్గర ఉన్న గోమతీ జలం ఉప్పగా ఉంటుంది, ఎందుకంటే సముద్రంలో కలుస్తుంది కనుక. ఆ ఉప్పు నీరు పట్టుకురండి. పొండరీకాక్ష పొండరీకాక్ష అని 3 సార్లు పలుకుతూ ప్రేతాత్మల మీద జల్లితే వాటికి విముక్తి కలుగుతుంది అన్నాడు ప్రహ్లాదు. అనడంతో ప్రేతాత్మల్ని పాతాళానికి తీసుకొచ్చారు రాక్షసులు. వెంటనే ఉద్దాలకుడు తన మహామహిమతో ద్వారకకి వెళ్ళిపోయాడు. ఆయనకి ఆ ద్వారకానగరం అంతా వైకుంఠంలాగే కనబడుతోంది. అందుకే ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో ద్వారక వైకుంఠపురంబు ద్వారక వైకుంఠపురంబు ఈ రుక్మిణి లక్ష్మి మీరలెచ్చట ఉనికిల్ సారెకు కొలుగబొత్తును కోరికతో కంసహర ముకుంద మురారీ. ద్వారకానగరం వైకుంఠపురమే. ఈ రుక్మిణి లక్ష్మి, రుక్మిణి కృష్ణుడు ద్వారకలో ఉండడం వల్ల ద్వారక వైకుంఠం, రుక్మిణి లక్ష్మి, ఆయన ఆది విష్ణువు గనక వారిని ఎప్పటికప్పుడు చూడ్డానికి వస్తానని నారదుడు అంటాడు. అందుకని నారదుడు తరచుగా ద్వారకా నగరానికి వెళ్ళేవాట. అటువంటి ప్రాంతానికి వెళ్ళి ఈ గోమతి సముద్రంలో కలిసిపోతున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న నీరు కమండలం నిండా పట్టాడు. పట్టి ఆ నీరు తీసుకొచ్చాడు. పాతాళంలోకి వచ్చారుగా ఈ ప్రేతాత్మల ముగ్గురును. వారి దగ్గరకు వచ్చి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఇది ఒక గొప్ప మంత్రం. ఎవరైనా ఇంట్లో పిచ్చెక్కి తిరుగుతున్నా, మతిభ్రమణంతో తిరుగుతున్నా, లేక ఎప్పుడైనా మనకు అనుమానం వచ్చి పిశాచం పట్టిందేమో అనిపిస్తే, ఏమో కలియుగంలో పిశాచాలు కనపట్టలేదు కానీ ఎక్కడైనా ఏ కారణం చేత నేను ఏ దిక్కుమాలను పోతామో పిశాచమో పట్టుకున్నట్టు కనపడితే, అప్పుడు ద్వారకా దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి నీళ్లు ఉన్నాయే ఆ సముద్ర సంగమ జలం, వాటిని ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః అనే మంత్రం చదువుతూ ఆ పిశాచాల మీద, ఆ మతిభ్రమణం మీద చల్లితే వాళ్ళు బాగుపడతారని మంత్రశాస్త్రం చెబుతున్నది. చెప్పండి మంత్రం. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఈ నీళ్లు చల్లాలన్నమాట అలా అనుకుంటూ. చాలామందిని చూశానండి, తిక్కగా ఉన్నవాళ్ళు ఎంతో బాగుపడ్డారు. ఒక ఆవిడైతే మొగుడిని చితక్కొట్టేసే చీటికి వాటికి ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా అంత తేలిగ్గా బాగుపడలా. ఈ నీళ్లు చల్లితే ఆవిడ తిక్క తగ్గి భర్తతో హాయిగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఎందుకో తిక్క వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అప్పుడు ఇలాంటివి చాలా ఔషధాల్లో ఉపయోగపడతాయి. అసలు పిల్లల్ని యాత్రకి తీసుకెళ్ళండి రా. మా అమ్మాయి 5 నెలల పాపగా ఉండగా నైమిషారణ్యం తీసుకెళ్ళాను. ఈ రోజుల్లో ఉన్న ఫెసిలిటీస్ లేవు ఆ రోజుల్లో. చాలాసార్లు యాత్రకి వెళ్ళా. 99లో మేము నైమిషారణ్యం వెళ్ళినప్పుడు 1999లో మా అమ్మాయికి కేవలం 5 నెలలు. అప్పుడు పాపం రైల్లో ఏసీ బోగీలు కూడా తక్కువ ఉండేవి తెలుసుగా మీకు, అన్నీ ఎక్కువ స్లీపర్లు. అయితే ఆ స్లీపర్లు బాగుండేవి ఆ రోజుల్లో. ఏ ఫ్లైట్లు పెద్దగా లేని రోజుల్లో స్లీపర్లో ప్రయాణం కూడా బాగానే ఉండేది. నెత్తి మీద కూర్చునేవారు కదా జనం ఇలాగా. అప్పుడు రైల్లోకి ఏమో పెద్దగా వచ్చేవి కాదు. టీ అమ్మేవాడు, చాయ్ అని, డిప్పు చాయ్ అని ఉండేది. డెప్ప అంటే ఏంటి, అదేదో ప్యాకెట్ అందులో కలిపేసేవాడు. నీళ్ల పాలు పట్టుకొచ్చి ప్లాస్టిక్ గ్లాసు, అందులో ఇంత దాన్ని ఏమంటాం ఇందాక చెప్పిన పాలు పోసేవారు, నీళ్ల పాలు. ఆ నీళ్ల పాలలో ఈ ప్యాకెట్ కలుపుకొని టీ తాగేవారు. ఆ ప్యాకెట్ వద్దురా బాబు, ఉత్తి పాలు ఎవరా అంటే పాలు ఇచ్చాడు. పాలు అంటే ఏముంది, అవి ఇంకు పిల్లలతో పాలు, మిగతావన్నీ నీళ్లు. అందులో పాపం ఇంత పంచదార వేస్తే శ్రీ విద్యవి తాగి బతికేసింది పాపం. అలాగే వచ్చింది యాత్రకి. అలా నైమిషారణ్యం వచ్చి వింది కాబట్టే భగవంతుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఎప్పుడైనా చిన్నప్పుడే తీసుకెళ్ళాలి. మనమేమో చిన్నప్పుడేమో మా అబ్బాయి ఏడుస్తాడండి, మా అమ్మాయి ఏడుస్తాడు. చిన్నపిల్లలు ఏడవకపోతే నువ్వు ఏడుస్తావా? ఏడిస్తే అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు తాతయ్య గారు ఏడిస్తే అసహ్యంగా ఉంటుంది.
తాతయ్య గారికి టీ దొరకలేదు అనుకోండి, నాకు టీ అంటే ఎవడిస్తాడు? ఏడవడం. కాబట్టి చిన్నప్పుడు తీసుకెడితే సంస్కారం కలుగుతుంది, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారండి. అటువంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందండి. మనందరం కష్టపడి చిన్నప్పుడు అలా తయారైన వాళ్ళమే. చిన్నపిల్లలు ఏడవక అంతో ఎంతో బాధపడకుండా ఉంటారు కదా, అవి పట్టించుకోకుండా వాళ్ళని చిన్నప్పుడు బృందావనం తీసుకెళ్ళండి, ద్వారక తీసుకెళ్ళండి, నైమిషారణ్యం తీసుకెళ్ళండి, కాశీ తీసుకెళ్ళండి. వాళ్ళలో భక్తిభావాన్ని పెంపొందించండి, వాళ్ళు భావితరాలకు ఉపయోగపడతారు. చిన్నప్పుడు పిల్లల్ని వాటికి తీసుకెళ్లకుండా సినిమాలకు తీసుకెళ్ళారు అనుకోండి, ఇంటికి రాగానే వాడు నాటు 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 అని పాడతాడు. పాడతానంటలా, అది పాడనివ్వండి, కానీ వీడికి కాస్త దాంతోపాటుగా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి కాస్త ఫ్లూటుకు రావాలి. నాటుతో పాటు ఫ్లూట్ కూడా వస్తే మంచిది కదా, చక్కగా వాయిస్తే. భగవద్భక్తి నేర్పాలంటే చిన్నప్పుడు తీసుకెళ్ళాలన్నమాట. మన వాళ్ళకి చిన్నప్పుడు అనేసరికి గారం, వాడిని తీసుకెళ్ళి ఇంట్లో ఎక్కడికి కదలకుండా సుకుమారంగా పెంచుతారు. చిన్నప్పటి నుంచి ఎక్కడికి తిరగకుండా ఉండడం వల్ల వాడికి ఏమవుతుందనమాట, రెసిస్టెన్స్ పవర్ ఉండదు, ఇన్ఫెక్షన్స్లు వచ్చి పడతాయి. అదే చిన్నప్పటి నుంచి బాగా తిప్పారనుకోండి, వాడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తిని సెట్ అయిపోతాడు. పెద్ద అయ్యాక వాంతులు అవ్వవు. అయినా మగపిల్లలకు వాంతులు అవ్వడం ఏంటో కారణం ఏంటంటే ఇంట్లో పెట్టేస్తే చెత్త పెట్టడం వల్ల అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యం బాగుండాలంటే చిన్నపిల్లల్ని బాగా తిప్పాలి, వాళ్ళకి ఆరోగ్యం వచ్చేలా చేయాలి, మంచి వ్యాయామం నేర్పాలి, భక్తి నేర్పాలి. భక్తి కిన్న కరోతి, భక్తి చేయలేని పని అంటూ ఉండదన్నమాట. కాబట్టి మీ పిల్లల్ని ఏం చేస్తారనమాట, మీతోటే మొదలెట్టండి. అలాంటి కుర్రాళ్ళని చక్కగా తీసుకెళ్ళండి. ఆ కుర్రాడు ముఖం చూడండి ఎంత కళకళలాడిపోతున్నప్పుడు. బృందావనం వెడితే ఆ కృష్ణుడిని చూస్తాడు, అక్కడ చక్కగా కాళీవర్ధనం చూస్తాడు, ఆ రాధామాధవులు ఆ బరసానా ప్రదేశం చూస్తాడు, పోతనని చంపిన ఘట్టం చూసి ఇంటికి వచ్చాక నేను చంపేస్తా పోతనని అంటాడు. అప్పుడు వాడు పోతను లాంటి పాపాత్ములు ఉన్నారు కదా, వీళ్ళ నెత్తి మీద ఒట్టించుకుంటాడు. అసలు మనకి ఎంతో లాభం పిల్లల్ని తయారు చేస్తే. తక్కిన వాళ్ళంతా చిన్నప్పటి నుంచి అక్కడికి తీసుకుపోతారు. ఇంత కుర్రాడు టోపీ వేసుకుంటాడు వాళ్ళు, మనమేమో పిల్లలకి బొట్టు కూడా పెట్టట్లేదు. అవునా? మీరందరూ కూడా పిల్లల్ని తీర్థయాత్రకి తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది. గట్టిగా జై శ్రీరామనండి. అలా ఎవరైనా అనలేదంటే వాళ్ళ పిల్లల్ని బాగు చేయడానికి ఇష్టపడలేదని అర్థం. మళ్ళీ అదనమాట. ఔర్ ఎక్ బార్, ఫిర్ ఎక్ బార్, మళ్ళీ ఒక్కసారి, వన్స్ అగైన్. అమ్మాయ, ఇప్పుడు నాకు 5 సార్లు మీ చేత జై శ్రీరామ్ అనిపించాను, అది ఇప్పుడు నాకు ఆనందం అన్నాడు. పంచభూతాల సాక్షిగా మీ పిల్లల్ని బాగు చేయండి నాయనలారా, మీకు నాకు అందరికీ కూడా మోక్షం లభిస్తుంది. అందువల్ల ఇప్పుడు ఈ నీళ్లు ఏది, ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః అనే మంత్రం చదువుతూ ఈ ప్రేతాత్మలు పాతాళానికి రాగానే ఉద్దాలక మహర్షి ఆ నీళ్లు చల్లాడు. జల్లటంతో పూర్వము వాణి ఒకప్పుడు ద్వారకా నగరమునకు భాగవత సప్తాహాలు సప్తాహాలు వినడానికి వెళ్ళినప్పుడు ఏ రూపంతో ఉందో ఆ రూపంతో ప్రత్యక్షమయ్యింది. పక్కనున్న బ్రహ్మరాక్షసుడు పూర్వం వేశ్యగా ఉండి దీన్ని పాడు చేశాడే, ఆ పాడు చేసిన రాక్షసుడు మళ్ళీ పూర్వపు వేశ్య రూపంలోకి వచ్చాడు సద్బుద్ధి కలిగి. ఆ పక్కనున్న ప్రేతం కూడా అలాగే దేవుడి సొమ్ము దిగమరింగి ప్రేతాత్మ అయిపోయిన వాడు కూడా పూర్వపు రూపంలోకి వచ్చారు. కానీ పూర్వంలో ఉన్న రూపం కాకుండా ఇప్పుడు ఆ రూపంలో ఒక తేజస్సు వచ్చింది, ధగ ధగ వెలిగిపోయారు వాళ్ళు, భాగవత శరీరులయ్యారు. పరమ పాపాత్ముల్ని కూడా బాగు చేసే శక్తి ఆ గోమతి సాగర సంగమ జలమునకు ఉన్నది, కృష్ణనామమునకున్నది అని నిరూపిస్తూ వాళ్ళు బాగుపడ్డారు. బాగుపడి మేము వైకుంఠానికి వెడతామండి మీ దయ వల్ల, కానీ ఈ ద్వారకా మహిమ ప్రహ్లాదుని ద్వారా పురాణంగా విన్నాకే వైకుంఠానికి వెడతాం, అప్పటిదాకా ఈ పాతాళంలోనే కూర్చుంటాం అన్నారు వాళ్ళు. ఎందుకంటే ద్వారక మహిమ వినకుండా వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం లేదు కనుక. ప్రభాస క్షేత్ర మహిమ వినాలనుకున్నారు కనుక. మీకు చెప్పాక అదంతా ప్రభాసే. 5 ప్రభాసలు, పూర్వ, పశ్చిమ, దక్షిణ, జల, కృతస్మర అనేటటువంటి ప్రభాసాలు. అవునా? మహాశ్మశాన ప్రభాసం. 5లో పశ్చిమ ప్రభాసం అంటే ద్వారక, పూర్వ ప్రభాసం అంటే సోమనాథలింగం అన్నమాట. ఇక మిగతావి చుట్టూతో 3 ప్రాంతాలు, నాగేశ్వర జ్యోతిర్లింగము, శ్మశాన ప్రాంతం, పిండారక క్షేత్రము, ఇవన్నమాట. ఆ క్షేత్రముల మహిమ చెప్పడానికి ఇప్పుడు సంసిద్ధుడయ్యాడు మహానుభావుడు ప్రహ్లాదుడు. చూసారా, బాగుపడిన ప్రేతాత్మలు భూతాలు, బుద్ధాలకాది మహర్షులు
వీరందరినీ తీసుకుని ద్వారక మహిమ, ప్రభాస మహిమ ప్రభాసంలో చెబితేనే బాగుంటుంది, కాబట్టి అందరం ద్వారక వెడదాం అన్నాడు. పురాణం అక్కడ చెప్పలే, పాతాళంలో. ఈ బాగుపడిన భూత ప్రేతాలని, ఋషుల్ని అందరినీ వెంట పెట్టుకుని ప్రహ్లాద కుమారుడు ద్వారకా నగరానికి వేయించేశాడు. అక్కడికి రావడంతో ద్వారకాధీశ దర్శనం చేసుకున్నాడు. కలియుగం అది. కలియుగంలో అప్పుడే అనిరుద్ధుడి కొడుకు పరిపాలనలో ఉన్నాడు. ఆ కాలంలో అక్కడికి వచ్చి అక్కడ పక్షము రోజులు ఉన్నట్ట, 15 రోజులుండి మునులందరినీ శ్రోతల్ని చేసుకుని అపూర్వ రీతిలో భగవత్ స్మరణం చేయిస్తూ అప్పుడప్పుడు భాగవత మహిమ, ఈ ద్వారక మహిమ చెప్పేవాడు. అందులో మొదటి రోజు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పటి మాట, పరమాత్ముడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాక కొంతకాలం పాటు మానవుల్ని తరింపచేయటానికి భిక్షాటనకి బయలుదేరాడు ఆయన. జగన్నాథుడైన ఆయన లీలలు ఆయనకి తప్ప ఎవరికి ఏం తెలియవు. ఒకప్పుడు అరుణాచలంలో జ్యోతిర్లింగ రూపం ధరించాడు కదా ఆయన. ఆ జ్యోతి లింగం భూలోకంలో కనబడకుండా పోయిందిట. లింగం కనబడకుండా పోయింది. ఈ లింగం లేక చాలామంది బాధపడుతున్నారని గ్రహించిన శివుడు పార్వతీదేవితో కళ్యాణమైన తర్వాత భూలోకానికి వచ్చాడు. ఒక అందమైన భిక్షుకుడి వేషం వేసుకున్నాడు. ఈ భిక్షుకుడు శివుడు అంటే ఎవరు నమ్మరు, అలా ఉన్నాడు ఆయన. తెల్లగా ఉన్నాడు, 7 అడుగులు పొడుగున్నాడు, మంచి జటాజోటాలు ధరించాడు, చేతిలో త్రిశూలం ధరించాడు, మరో చేతిలో కపాలం పెట్టుకున్నాడు, ఒళ్ళంతా భూతి పూసుకున్నాడు. వడలందెల్ల విభూతి పూత పులితోలొడ్డాణం అల్లాడు కెంజలలు అని ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో రాస్తాడు. ఒళ్ళంతా విభూతి పూసుకున్నట్ట. పులితోలు వడ్డాణం కింద నడువుకి వేళ్లాడుతోంది. అల్లాడు కెంజడలు, ఆయనకి బాగా జుట్టు ఉన్నాయి, ఆ జుట్టేమో వేళ్లాడుతోంది, అటు ఇటు కదులుతున్నాయి అన్నమాట. రకరకాల జడలు వేసుకున్నాడు ఆయన. అవి కెంజడలు, కెంపు జడ కెంజడ అంటే ఎర్రగా ఉన్నాయన్నమాట జడలు. సాధారణంగా బాగా అట్టగట్టేసిన జడల్లోంచి ఒక పాయ, మరో పాయ, మరో పాయలు బయటకు వచ్చాయి అనమాట. కొంతమంది జడ వేసుకుంటే చూసారా, కొన్ని వెంట్రుకల్లో బయటకు వస్తాయి. అదేవతో ఒక ఆవిడేంటో ఏతాకుల జడను వేసుకుంది. ఏదో ఏతాకులు తాటాకులు జడలట, ఏంటో రకరకాల జడలు, ఇటో జడ ఇటో జడ. అలా స్వామివారు కూడా జడలు అల్లాడుతూ ఉండగా ఎర్ర జడలు బయలుదేరాడు. ఆత్మైక విచార నిశ్చల దృగబ్జాతంబులు, ఆయన ఎప్పుడూ కళ్ళు మూసుకుని తనను తానే ధ్యానిస్తాడు, ఆత్మధ్యానం చేస్తాడు. ఆ ఆత్మధ్యానం వల్ల ఆయన దృష్టి ఏకాగ్రమై ఉంటుంది. తన మీద తప్ప వేరే ఇంకొక దాని మీదకి దృష్టి వెళ్ళడం లేదన్నమాట. ఇప్పుడు ఇందులో పురాణం వింటున్న వాళ్ళు కేవలం నన్ను తప్ప ఇంక దేన్ని చూడడంలా. అది ఆత్మైక దృష్టి అంటే, నిశ్చలమైన దృష్టి అంటే. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఇలా చూసుకుంటూ మధ్యలో వాట్సాప్లు చూసుకుంటే అది నిశ్చల దృష్టి కాదు, అది చల దృష్టి. నిశ్చలము అంటే అలాగే ఉండాలి. ఇప్పుడు ఆ కెమెరా ఉంది, నన్ను తప్ప ఎవరిని చూడదు కదా సార్, ఎందుకంటే దాని బతుకు కదిలే శక్తి లేదు కనుక. కానీ మనం అలా ఉండాలంటే చాలా కష్టం. మన దృష్టి ఎప్పుడూ చంచలంగా ఉంటుందన్నమాట. పక్కవాడు తుమ్మితే ఎవడరాది అని చూస్తాం, అప్పుడు గురువుగారిని మర్చిపోతాం. ఒక తుమ్మితే ఏమిట్లండి, పక్క నుంచి ఎక్కడి నుంచో బజ్జీ వాసన వచ్చిందంటే 8 అవుతోంది, ఈయన ఎప్పుడు వదిలేస్తాడా, బజ్జీ వాసన వస్తోంది, మామూలు బజ్జీ అది, కృతయుగ ప్రారంభంలో మొదలుపెట్టిన బజ్జీ అది అనిపిస్తుంది. అంటే ఈ దృష్టి అటు పోతుంది, పురాణం మీద కంటే బజ్జీ మీదకి వెళ్ళిపోతుంది, దిక్కుమాల బజ్జీ మీదకి. ఇంకా కొంతమంది ఉంటారు, అక్కడ కళ్యాణం జరుగుతుంది, వీడి కళ్యాణం మీద తప్ప ఆ దేవుడి మీద కళ్యాణం మీద దృష్టి ఉండదు. నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, వచ్చిన వాళ్ళలో పెళ్లి కూతురు ఉందా, పెళ్లి కూతురు అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఈ వెతుకులాట కొందరికి. ఎవడి గొడవ వాడిది. అలాంటి వాళ్ళందరూ నిశ్చల దృష్టితో ఎలా ఉండగలుగుతారు? కానీ పరమాత్ముడు ఆత్మధ్యానం చేస్తూ నిశ్చలంగా కదలకుండా తన ఆ నాసాగ్రాన్నే చూస్తాట. అలాంటి దృష్టితో పరమాత్ముడు భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఇవాళ నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతాన్ని పూర్వం దారుకావనము అంటారు. అక్కడ దేవదారు వృక్షాలు ఉండేవి, అన్ని దేవదారు వృక్షాలు ఎక్కువగా ఉండేవి, అందుకని దాన్ని దారుకావనం అన్నారు. అక్కడికి వచ్చాడు ఆయన. ఈ దారుకావనంలో
12,000 మంది ఋషులు ఆశ్రమాలు కట్టుకున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది భార్గవులు, భృగు వంశస్థులు. వీళ్ళంతా అక్కడ ఆశ్రమాలు కట్టుకుని నిరంతరం సముద్ర స్నానం చేస్తూ సంధ్యావందనాదులు చేసి గాయత్రీ జపం చేసి కఠోర దీక్షతో శివుడి కోసమే తపస్సు చేస్తున్నారు. వాళ్ళంతా వాడు చేసే తపస్సు శివుడి కోసమే. వాళ్ళ ఆశ్రమాలు అక్కడ చాలా దూరం నుంచి ఉన్నాయి. అంటే నాగేశ్వర జ్యోతిర్లింగం మొదలుకొని భేంటు ద్వారక వరకు అన్నీ వాళ్ళ ఆశ్రమాలే. 10 చెట్ల మధ్యలో ఒక ఆశ్రమం, చిన్న గుడిసె అన్నమాట. అలా 10 చెట్లు మధ్యలో ఒక గుడిసె, ఒక పర్ణశాల, అలా ఉన్నాయి ఆశ్రమాలు. మరీ దగ్గరగా కాకుండా అలా అలా విసిరినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అన్ని చూడండి, అతుక్కుపోయి ఉంటాయి ఇళ్ళు. కొంప పక్కన కొంప, కొంప పక్కన కొంప, కొంప మీద కొంప, కొంప మీద కొంప ఉంటాయి. అంటే అపార్ట్మెంట్లు. అలా ఉంటే మనకి గాలి కాలుష్యం. ఆ కాలుష్యం అంటే ఏమిటో 2020లో చూసాం కదండి బాబు. అపార్ట్మెంట్లో పైనన్నవాడు కిందవాడికి తెలియదు, కింద ఉన్నవాడు పైవాడికి తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఎవడికోడు హౌస్ అరెస్ట్ అయిపోయారు. వరస్ట్ కాలం అది మనకి. కారణం ఏంటంటే కాలుష్యం పెరిగిపోవటమే. ఆ రోజుల్లో కొంచెం ప్రకృతి మధ్యలో ఇలా విసిరేసినట్టున్న ఆశ్రమాల్లో ఉన్నారు వాళ్ళంతా. ఈ ఋషులు అనుదినము మధ్యాహ్న సమయంలో అక్కడ ఒక పెద్ద సరస్సు ఉన్నది, ఆ సరస్సు దగ్గరికి వెళ్ళేవారు. చాలా గొప్ప సరస్సు అది. ఆ సరస్సులో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని భోజనం టైంకి 2 గంటలకల్లా మళ్ళీ ఆశ్రమాలకు వచ్చేవారు అన్నమాట. వాళ్ళ భోజనాలు ఏమున్నాయండి, ఎక్కువగా కందమూలాలు, దుంపలు, పళ్ళు, అపక్వాహారం ఎక్కువ తినేవారు. ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే వండిన కట్టు పొంగలో, చక్కెర పొంగలో కాస్త భగవంతుడికి నివేదన చేసి తినేవారు. ఎక్కువ భాగం వండకుండా ఉన్న ఆహారం తినేవారు. పండిన పళ్ళు, ఎండిపోయిన దుంపలు, కందమూలాలు చూసే ఉంటారుగా మీరు. మీలో ఎవరైనా కందమూలాలు నాతో పాటు వచ్చినప్పుడు చూస్తే గుర్తుపడతారు. నాతో చిత్రకూట పర్వతానికి ఎవరు వచ్చారు? ఒక్క ఆవిడ ఎత్తింది, 2 ఎత్తారు. అక్కడ కందమూలాలని ఉంటాయి. రాఘవరెడ్డి గారు చాలాసార్లు వచ్చారు. ఈ రాఘవరెడ్డి గారి దంపతులు దాదాపు ఒక 18 ఏళ్ల నుంచి తీర్థయాత్రలకు వస్తున్నారు గురువుగారితో. అందువల్ల వాళ్ళకి బాగా తెలుస్తుంది. చిత్రకూటం దగ్గర ఇంత దుంప ఉంటుంది, దాన్ని కందమూలము అంటారు. అదే కందమూలం అంటే దాన్ని కోసి అంతంత ముక్కలు అమ్ముతారు. ఒక రకమైన ఎక్కువ తీపి ఉండదు, చప్పగా ఉండదు, చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి మంచిది, ఆరోగ్యానికి మంచిది. అవి తింటే చాలా బాగుంటుంది. అవి తింటే ఆ రోజుల్లో 10 రోజులు తిండి తినకపోయినా గ్యాస్ ట్రబుల్ వచ్చేది కదండి. ఆ కందమూలాలే తిన్నారు ఋషులు. రాముడు అవే తిన్నాడు. అవి తింటే శరీరంలో కాంతి కూడా వస్తుంది. అసలు అప్పటి మునులు తుమ్మి దగ్గి ఎరగరు. కారణం ప్రాకృతికమైన ఆహారం తిన్నారు. ఈ వికృతమైన ఆహారాలు తినలేదు. అవేవో గొట్టాలు, అవేవో దిక్కుమాలిన చిప్సు. ఏమిటా చిప్సు? అందులో నానా కల్తీ వేసి వండి వేయించి ఆ నూనె ఏం నూనెో తెలీదు, అవి ఎప్పటివో తెలియవు. అందులో ఆ చిప్స్లో కొన్ని చిప్స్ ఏమిటనుకుంటున్నారు? ముచ్చుకుంత మహర్షి తపస్సు చేసిన కాలం నాటి చిప్స్ అవి. అవన్నీ తినేస్తే ఏమైపోతారు మీరు ఆలోచించండి ఒకసారి. ఈ కర్మ ఇద్దరు పక్కన పెట్టండి హాయిగా. పైగా ఏమన్నా అంటే ఈ మధ్యన ఒక ఆయన ఏకాదశి ఉపవాసం ఉన్నానండి, అన్నం తినకూడదండి అని బిస్కెట్ తిన్నాడు. ఆ బిస్కెట్ మీద కరాచీ అని ఉంది, పాకిస్తాన్ నుంచి తెచ్చారట. అందులో ఏం వేశాడు? ఫటా 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 అని ఆవుని వేసేసి అది కలిపాడు. దాని మీద రాసేసాడు వాడు. ఇప్పుడు ఈ బిస్కెట్ తిని నువ్వు ఏకాదశి ఉపవాసం ఉంటావా? అంతకంటే ప్రసాదం తింటే మంచిది. నేను చెప్పాను నాయన కాస్త పాలు తాగరా అంటే పాలు తాగకూడదటండి, కాఫీయే తాగచ్చటండి. కాఫీ తాగచ్చట, పాలు తాగకూడదట. మజ్జిగ తాగకూడదట, టీ తాగచ్చట. ఉప్మా తినకూడదట, బిస్కెట్ తినవచ్చట. తద్దినం పెడుతూ బిస్కెట్ తినటువంటి వీడి మొహం. ఆ బిస్కెట్లు ఏమున్నాయి? అయ్యంగారి బేకరీకి వెడితే వాళ్ళు మంచి బిస్కెట్లు ఇస్తారు పాపం. ఆ బెంగళూరు అయ్యంగారి బేకరీ ఇలాంటివి ఉంటాయి కొన్ని. వాళ్ళు నిజంగా అస్సలు ఏ కల్తీ చేయరండి మహానుభావులు. అలాంటి హిందువుల యొక్క బేకరీకి వెళ్ళి 2 బిస్కెట్లు తెచ్చుకుతానండి, రొడ్డు తినండి కనీసం. అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ తెచ్చేసుకుంటే. లండన్ వెళ్ళాం ఒకసారి, 2013లో ఇంగ్లాండ్ వెళ్ళాం. వెళ్ళగానే అక్కడ వీధిలో ఓ పెనం మీద ఇంత కర్ర పెండలం కాలుస్తున్నారు. పాపం మా వేణి గారు, ఏమండో ఇక్కడ కూడా కర్ర పెండలం దొరికిందండి అంది ఆవిడ. కర్ర పెండలం కాదు నీ మొహది బుర్ర పెండలం అన్నాను. ఇంతకీ అది ఏంటనుకుంటున్నారు? పంది పేగులు, ఆవు మాంసంలో ఉన్న పేగులు ఉంటాయి కదా కడుపులో, అవన్నీ కలిపి ఇలా ముద్ద కింద చేసి ఇలా స్టిక్కు కింద దాన్ని కాల్చి చేతికిస్తారు. అవి కొరుక్కు తింటూ పోతారు అక్కడ. నాకు ఇది అమెరికాలో తెలిసింది కాబట్టి, ఇంగ్లాండ్ వచ్చాక చూశాను కాబట్టి, నయ్యం అది కర్ర పెండలం అనుకుని తినేవు, ఇక జీవితంలో ప్రాయశ్చిత్తం లేదన్నాను. ఖచ్చితం. కావాలంటే మీరు చూడండి, ఆవు
కడుపులో ఉన్న మాంసం ముద్దలను పంది మాంసం ముద్దలు రెండు కలిపి మిక్స్ చేస్తారు. ఒక గొట్టంలో పెట్టి కర్రలు తయారు చేస్తారు. అది తెల్లగా ఉంటుంది దిక్కుమాలది. ఆ కర్ర పెండలం కాల్చి ఇస్తారు. అవి తీసుకుని సాయంకాలం పూటేమో వీధుల్లో తింటారు వాళ్ళు. అంత భయంకరమైన ఆహారాలు అవి. మనకి తెలియక అవేవో అనుకుని కర్ర పెండలం అనుకుని అవేవో బిస్కెట్లు అనుకుని తినేస్తున్నాం. కాబట్టి విదేశీయులు నమ్మడానికి లేదు. మన వాళ్ళకున్న ఈ శాకాహారం అనే కాన్సెప్ట్ పూర్తిగా తెలియదు. అందుకే చివరికి విమానాల్లో వెళ్ళేటప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్ వారు హిందూ వెజిటేరియన్ మీల్ అని రాస్తే ఆవుకు సంబంధించిన కంటెంట్స్ అందులో ఉండకుండా మేము ప్రామిస్ చేస్తున్నాం అన్నారు చివరికి. కాబట్టి జాగ్రత్త పడండి. శనివారం వచ్చింది రాత్రికి భోజనం మాని బిస్కెట్లు తింటున్నాం అనకండి. అది ఏ బిస్కెట్టో తెలుసుకోండి. మన వాళ్ళు తయారు చేస్తున్నారు కదా చక్క పాపం స్వగృహ ఫ్రూట్స్ అని, వాళ్ళ బిస్కెట్లు తినండి. ఇందాక చెప్పానే ఆ అయ్యంగారి బేకరీ అని ఒకటి ఉంది. నిజంగా అక్కడ వాళ్ళు తయారు చేస్తుంటే నేను కళ్ళారా చూశాను. ఫొక్తు అందులో పిండి తప్పేం కలపరం, కొవ్వు అలాంటివి ఉండవు అందులో. అందుకు అలా అయ్యంగారి బేకరీలు, బెంగళూరు బేకరీలు హిందువులు తయారు చేసేవి కొన్ని ఉంటాయి, చాలా మంచివి. అటువంటి వాటిని సేకరించండి. అంతేగాని ఏది పెడితే తిన్నారంటే తర్వాత మీ ఇష్టం. మాకు ఇష్టమై తిన్నామంటే అది వేరే విషయం అనుకోండి. అప్పుడు కర్ర పెండలం తిన్నా నాకేం అభ్యంతరం లేదు. అందువల్ల ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కందమూల ఫలాలు ఆ రోజుల్లో అలా తిన్నారు కాబట్టి అపక్వ ఆహారం, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, బాగున్నారు. ఓసారి ఈ పరమేశ్వరుడు చెప్పాను కదా భూలోకానికి వచ్చాడని, భూలోకవాసులకి లింగాన్ని ఇవ్వడం కోసం ఆయన భూలోకానికి వచ్చాడు. ఈ ఋషులంతా దారుకావనంలో ఉన్నవాళ్ళు మధ్యాహ్నం పూట సరస్సు దగ్గరికి వెళ్ళేవారు. సరిగ్గా వాళ్ళలా సరస్సుకి వెళ్ళి వాళ్ళు జపం చేసుకుంటున్నప్పుడు కొంటివాడు ఈశ్వరుడు వీళ్ళని పరీక్షించాలి, వీళ్ళ భక్తి అనుకున్నాడు. వీళ్ళకి నిజంగా భగవద్భక్తి ఉందో లేదో పరీక్షించాలనుకున్నాడు. అనుకుని దిగంబర వేషంతో వచ్చి భిక్షాందేహి అన్నాడు ఈ ఋషుల భార్యల ఇళ్ల ముందు. ఎందుకని? ఈ ప్రపంచంలో పరమాత్ముడు తప్ప మగవాడు ఇంకెవరూ లేరు, అందరం ఆడవాళ్ళమే. మనందరం జీవులందరం కూడా స్త్రీలమే. స్త్రీప్రాయమితరత్సర్వం. శివుడి కోసం మా శరీరం ఇస్తాం, మా భార్యలు, మా ధనం, మా శరీరములు అంతా శివుడే, శివుడే ఈ రూపంలో ఉన్నాడు అని రోజు వాడు చెబుతున్నారట. సర్వం శివమయం జగత్ అంటున్నారు. గోధుమలు, పెసలు, కందులు, మినుములు ఇవన్నీ శివుడే. శివుడే దాత, శివుండే భోక్త, శివుడే చేయున్ మఖాదిక్రియల్. శివో దాత శివో భోక్త అంటే దాత శివుడే. ఆ దాత ఇస్తే పుచ్చుకుని తినేవాడు శివుడే. కాబట్టి శివుడే దాత, తినేవాడు శివుడే, యజ్ఞములు చేసేది శివుడే, శివుడే సర్వం. శివుడి కోసమే మా శరీరం, మేము శివుడి కోసం ఏదైనా ఇస్తాం, ప్రాణమైనా అని రోజు ప్రమాణం చేస్తున్నారు ఈ ఋషులు. నిజంగా శివుడి కోసం వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని పరీక్షించాలని కూడా అనుకున్నాడు శివుడు. అందుకే వాళ్ళు అలా వెళ్ళగానే భిక్షాందేహి అన్నాడు. ఈ శివుడి రూపం చూసి ముచ్చటపడిపోయారు ఈ ఋషుల పత్నులు. ఎవడి ఈ మహానుభావుడు, ఏమిటి కాంతి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ ఆడవాళ్ళలో జ్ఞానం ఎక్కువ ఉంటుందండి మగవాళ్ళ కంటే అని నేను అనలేదు బాబాయ్, ఈ పురాణంలో చెప్పాడు, మళ్ళీ నా మీద పడద్దు. శివుడు కాకపోతే ఈ ఋషిపత్నుల దగ్గర దిగంబర రూపంతో వచ్చి నిలబడే దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఉంటే వాడు భస్మం అయిపోతాడు అని కనిపెట్టారట వాళ్ళు. శివుడు కానివాడు ఇక్కడికి రాలేడు కాబట్టి ఈయనే శివుడు అనుకున్నారు. అందుకని ఆడవాళ్ళంతా భిక్షాందేహి అనగానే ఒక్కసారి అలా కళ్ళు మూసుకు చూస్తే ఆయన శివుడు అని అర్థమైపోయింది. అందుకని ఒక ఆవిడ పరమాత్మ మా తపస్సు పండింది ఇదిగో అని ఒక ఆవిడ బియ్యం వేసింది, వెదురు బియ్యం వేసింది, ఒక ఆవిడ సారపప్పు ఇచ్చింది, ఒక ఆవిడ అరటిపండు వేసింది, ఒక ఆవిడ చిలకడదుంప ఇచ్చింది, ఒక ఆవిడ బంగాళాదుంప ఇచ్చింది. ఆ రోజుల్లో ఏ దుంపలు ఉంటాయిలండి, బంగాళాదుంప ఆ రోజుల్లో ఉందా అని నన్ను మళ్ళీ అడగద్దు. ఏమో ఏ దుంపలు ఉన్నాయి నేను చూసి వచ్చానేంటి, అక్కడంతో దుంపలు కందమూలాలు ఇవన్నీ ఉన్నాయన్నారు. ఒక ఆవిడేమో ద్రాక్ష ఇచ్చింది, ఎండు ద్రాక్ష ఒక ఆవిడ ఇచ్చింది. ఒక ఆవిడ మా ఇంట్లో తిండి లేదు కానండి నీకోసం కుండ పెంకు ఇస్తాను, కుండ పెంకు ఇందులో నువ్వు అన్నం కలుపుకు తినొచ్చు అని తినడానికి ఒక బొచ్చి ఇచ్చింది అనమాట, చెప్ప కుండ చెప్పి ఇచ్చింది. పాత్రలు కూడా ఇవ్వాలిగా. ఒక ఆవిడ కాషాయ వస్త్రం ఇచ్చింది, ఒక ఆవిడ రాగి చెంబు ఇచ్చింది, ఒక ఆవిడ కమండలం ఇచ్చింది, ఒక ఆవిడ రుద్రాక్ష ఇచ్చింది, ఒక ఆవిడ విభూతి ఇచ్చింది. ఇవన్నీ పుచ్చుకున్నాడు, చిరునవ్వు నవ్వాడు, అవి పుచ్చుకుని వెళ్ళిపోయాడు. భర్తలు వచ్చారు. పూర్వంలో భర్తల మీద వీళ్ళకి ప్రేమ తగ్గిపోయింది. ఎందుకని? అందరికీ భర్త పరమాత్ముడు,
ఆయన వచ్చాక ఇక ఈ భర్త అనే విషయం మర్చిపోయి ఏదో వాళ్ళకి వడ్డం చేస్తున్నారు తప్ప ఆ శివుడి మీదే దృష్టి పెట్టుకున్నారట వాళ్ళు. ఇది వరకు మన భార్యలు రాగానే ఏమండి దుంప తింటారా అని అడిగేవారు. ఇప్పుడు అసలు దుంపలు దాని గురించి అడగట్లా, కొంపేమన్నా ములిగిందా అనుకున్నారట వాళ్ళు. ఇలా కొద్ది రోజులు జరిగింది. రోజు శివుడు వాళ్ళు అలా వెళ్ళగానే భిక్షాందేహి అనేవాడు. వీళ్ళంతా వెంటబడేవారు. ఒకనాడు ఎందుకో ఈ ఋషులకు అనుమానం వచ్చింది, మన వాళ్ళు పూర్వంలో ఇళ్లలో మన కోసం కందమూలాలు ఉంచటం లేదు, మన వస్తువులు కూడా మాయమైపోతున్నాయి, పూర్వంలో వాళ్ళు మాట్లాడకుండా ఏదో అలౌకికమైన ఆనందం అనుభవిస్తున్నారు, ఇదేమిటో పరిశీలిద్దాం అనుకున్నారు. అనుకుని ఓ రోజున సంధ్యావందనానికి వెళ్ళి వెళ్లకుండా ఆ చెట్ల దగ్గర దాక్కున్నారు. ఇంతలో శివుడు రోజులాగే మధ్యాహ్నం పూట వచ్చాడు. భిక్షాందేహి అనగానే ఈ స్త్రీలంతా శివ ఇంకెంతకాలం ఈ పరీక్ష, మాకు ఈ భూలోకం వద్దు, పతులు బంధులు మామలు మగలు సద్భావంబులింకేలా, ఈ భర్తలు బంధువులు మామలు ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ భావాలు మాకొద్దు, మమ్మల్ని వైకుంఠానికో కైలాసానికో పట్టుకుపో, నీతో పట్టుకుపో అంటూ వెంటబడుతూ ఉంటే ఆయన చిరునవ్వు నవ్వుతూ శివోహం అంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి ఆగ్రహం కలిగింది. ఆగు భిక్షుక, ఎవడవు నువ్వు అన్నారు. ఆయన చిరునవ్వు నవ్వాడు. ఆక్కుండా ఇలా ముఖం పక్కకి తిప్పి నవ్వి మళ్ళీ వెళ్ళిపోయాట. ఈ భిక్షుకుడు ఎవడో మోసగాడు, కపటి, ఆడవాళ్ళని వంచి బుట్టలో వేసుకుని పట్టుకుపోదామని వచ్చాడు. ఇతన్ని పట్టండి కొట్టండి అని అరిచి వాళ్ళంతా తమ పైన ఉన్న లంగోటాలు కండువాలు ఇవన్నీ తీసి విసిరారట బంధించడానికి. ఒకడైతే ఇలా తువ్వాలు గిరగరా తిప్పి ఇలా ఆయన మెడలో వేసి ఇలా దగ్గరికి లాగబోయాడు. ఇది ఈ బోడి కండువ. ఈ కండువ పటక్క తెగిపోయింది. వీడెవడండి చూడడానికి సన్నగా ఉన్న ఈ కండువ ఇలా మెడలో వేసిలా అయితే తెగిపోయిందని రెండో వాడు ఏం చేశాడు, వాడి దగ్గర జింక చర్మం ఉంది, ఈ చర్మాలు ఒకదానికొకటి ముడేసి ఆయన వేసి బంధించబోతే ఈ చర్మములు కాలి బూడిదైపోయాయి. వీడెవడో మాయాగా అనుకున్నారట వాళ్ళు. ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించారు. ఏదో చేయాలిగా, ఏదో చేశారు. ఏం చేశారో రేపు చెప్పుకుందాం.